హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను ప్యాన్ బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉండే రెసిపీ కోసం నేను ముందుగా ఒక 6 వరకు బ్రెడ్ సైజెస్ తీసుకొని ఇలా చక్కగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకున్నాక ఒక బౌల్లో పావు స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా కొరియాండర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, అలాగే గరం మసాలా 1 టీ స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. 1/2 కప్ అంతా శనగపిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్నాను. 1.5 కప్ వరకు నాకు సరిపోయిందండి వాటరు. సో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకున్నాను. సో ఒక్కసారి బ్యాటర్ని చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అంతా. ఆ తర్వాత నేను ఈ బ్రెడ్ సైజెస్ని ఇలా చక్కగా ఒక ఫోర్క్ సహాయంతో ఒక్కసారి అందులో డిప్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ని ఇలా వేసేసుకుంటున్నానండి. చక్కగా శనగపిండిలో ముంచి ఇలా ప్యాన్ మీద వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీదే 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటున్నాను. సో వాటిపైన కాస్తంత ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలా నేను చక్కగా కుక్ చేసుకుంటున్నాను. సో తర్వాత నేను వీటిని ఒక్కసారి తిప్పుకుంటున్నాను. ఇలా 2 వైపులా ఫ్రై అవడం మూలంగా లోపల వరకు బాగా కుక్ అవుతాయండి. సో మీడియం ఫ్లేమ్ మీద నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. ఆ తర్వాత నేను తీసి పక్కన పెట్టుకున్నాక కాస్తంత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వాటిపైన నేను ఒక ఉల్లిపాయ 1 టీ స్పూను, అలాగే టొమాటో 1 టీ స్పూను, క్యారెట్ 1 టీ స్పూను, చీజ్ని కూడా వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ అంతా. ఇలా స్ప్రెడ్ చేసుకొని వాటిపైన మరొక బజ్జీని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదే మనం కుక్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా టర్న్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ ఎక్కువగా టమాటో సాస్ కానీ కచప్తో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.